మీరు ఇందాక జ్ఞానాలు చేస్తారు అని అన్నారు కదా! మరి మానవుడు ఒకరోజు తిండి లేకపోతేనే అస్తవ్యస్తాలు పడుతూ ఉంటారు. అసలు నీరసం అయిపోతూ ఉంటుంది. ఇంకా శరీరం మన కంట్రోల్‌లో ఉండదు. మరి అఘోరాలు కొన్ని రోజులు, సంవత్సరాలు ధ్యానం చేస్తూ ఉంటారు గదా! పరమశివుడిని చూడడానికి. అదెలా సాధ్యమవుతుందండి? మనం పొద్దున్నే ఈ రోజుల్లో అంటే బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉన్నాం. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నం 1:00కి లంచ్ అవర్. అవునండి. ఈవినింగ్ 4:30 అరౌండ్ స్నాక్స్. 8:30 9:00 మ్యాక్స్ టు మ్యాక్స్ 10:00 డిన్నర్. అంటే వీ హ్యాడ్ 4 సెక్షన్స్ మనం తినడానికి మాత్రమే. ఇన్ బిట్వీన్ ఇఫ్ వి సీ ఇన్సైడ్ ఆఫ్ అవర్ ఆర్గాన్స్, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు బాడీ అంతా క్లీన్. అంటే ఊపిరి నుంచి మొదలు పెడితే పేగుల వరకు కడుగుతాం. మనం బ్రష్ చేసుకొని తర్వాత ఈ లంగ్స్ క్లీనింగ్ అని, స్టమక్ ఫ్రీ అయిపోవడం అనేది. తర్వాత మళ్ళీ తింటాం. తినేసిన తర్వాత పనిలో మొదలు పెడతాం, పని చేసుకుంటాం. ల్యాప్టాప్ ఇది వరకు షూట్ అవుతుంది షూటింగ్. సో వాట్ మోస్ట్ ఆఫ్ ది సెన్స్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ అంటే అవర్ ఆర్గాన్స్ ఆర్ వర్కింగ్. బాగా గమనించమ్మా, అవయవాలు పనిచేస్తున్నాయి లోపల. అఘోరాల అవయవాలు పనిచేయనియరు. ఎలా అంటే మన దగ్గర శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక ధ్యానం ఉంది మన దగ్గర. ఎలా ఉంది అని అంటే మన దగ్గర తాబేలు చూసావా? ఎప్పుడన్నా సముద్రంలో మనం పోతున్నప్పుడు బాయిలో కనబడుతుందిగా. ఎప్పుడో 4-5 అవర్స్కి ఒకసారి వస్తుంది అంటే బయటకి. అది అంటే ఆ సమయానికి వచ్చి ఊపిరి పీల్చుకుంటుంది, అది లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆఫ్టర్ 4 అవర్స్ వస్తుంది అంతే. ఇలా మన ఈ అఘోరాలు ఏం చేస్తారంటే ఊపిరి మీద పట్టు సాధిస్తారు. ఓసారి ఊపిరి పీల్చుకుంటే ఆ ఊపిరితోనే అలానే ఉండి మళ్ళీ 4 గంటలకు వదులుతారు ఊపిరి. అంటే ఎన్నిసార్లు నీ ఊపిరి మీద నువ్వు పీల్చడం వదలడం చేస్తావో, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తావో, అన్నిసార్లు నీ అవయవాలు పనిచేస్తాయి. ఇక్కడ యూ హ్యావ్ టు గో ఇన్ సైడ్ యువర్ ఆర్గాన్స్. బాగా గమనించాలి. ఈ శరీరం అనేది ఊపిరితో నిండి ఉందమ్మా, రక్తంతో, నరాలతో కదా. అఘోరాలది కేవలం ఊపిరి పీల్చి వదిలితేనే కదా ఇవన్నీ కదులుతాయి. వాళ్ళు ఊపిరి పీల్చరు. పీల్వనప్పుడు ఏమవుతుందంటే ఇది ఇలాగే ఉండిపోద్ది, ఇది ఇలాగే ఉండిపోద్ది, ఇక్కడ చెస్ట్ ఇలాగే ఉండిపోద్ది. ఇలా ఉంటారు అంతే, చూస్తూ ఉంటారు. ధ్యానంలో పరమాత్ముడు ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది? ఆర్గాన్స్ యొక్క పని అనేది తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది కదా. ఇక్కడ నీ ఆర్గాన్స్ పని చేయడం వల్ల నీకు ఆరోగ్య పరిస్థితుల విషయంలో నీ వయసు రీత్యా నీకు మార్పులు చేర్పులు వస్తున్నాయి. వాళ్ళు 4 నుంచి 8 గంటల ఊపిరి ఆపగలుగుతారు అఘోరాలు. అందుకే వారికి వయసు పెద్దది. నీ వయసు 1 నిమిషం నువ్వు ఉండగలవా? ఇప్పుడు నేను వచ్చి నీకు ముక్కు మీద చేతి పెట్టానంటే నువ్వు కింద పడిపోతావు అంతే. ఇంకా అందుకని వాళ్ళ ధ్యాస వేరు, మన ధ్యాస వేరు. ఇది శాసన గ్రంథాల్లో పెద్ద పెద్ద మహాయోగులు చెప్పారమ్మా. ఇప్పుడు యోగా చేసే వాళ్ళు ఎందుకు అవుతారు? మీరు ఒకసారి ఆలోచించి, వెరీ లాజిక్ క్వశ్చన్. యోగా ఉన్న వాళ్ళు ఎందుకు అంటారంటమ్మా? వాళ్ళు అవయవాల పైన ఒత్తిడి తగ్గుతుంది కదా. ఇవన్నీ పనిచేస్తూ ఉంటే మరి ఇవంతా మిషన్ కదా బాడీ. వాళ్ళది మిషన్ కూడా వాళ్ళది ఏమవుతుందంటే పని తక్కువ. ఇట్ ఈస్ లైక్ ఎలక్ట్రానిక్స్ అనుకుందాం, ఇట్ ఈస్ లైక్ ఏదైనా ఆర్నమెంట్స్ అనుకుందాం. వాడుతుంటే కదా అది పాడవడమో తుప్పు పట్టడమో. దాన్ని వెరీ రేర్గా వాడితే ఎక్కువ రోజులు కొత్తగా ఉంటుంది, లేకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కదా. ఇట్ హ్యాస్ టు అప్లై మన మీద. ఈ అఘోరాల మీద జరిగే విషయ వివరణ అదే తల్లి. అంతకు ముందు శాసన గ్రంథాల్లో వేరే లేదమ్మా. నేను శివరుద్ర. మళ్ళీ నువ్వు యూ కెన్ రెక్టిఫై అండ్ యూ కెన్ రీసైకిల్ ఇట్. మళ్ళీ చూడొచ్చు. ఎవరికైతే శ్వాస మీద ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయో వారి శరీరం అనేది పాడవడం చాలా తక్కువ. ఒక వ్యసనపరుణ్ణి నువ్వు యోగా చేయమని చేస్తాడా? బాగా లావున్న వాడిని చేయమని చేస్తాడా? పిజ్జాలు బర్గర్లు డామినోస్ సినిమాని చేయమని చేస్తాడా? చేయరు. ఒక లాజికల్గా బాడీని మెయింటైన్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే కూర్చోగలుగుతారు వాటిపైన. బాగా లావున్న వాళ్ళు ఏం చేస్తారు? ఆ స్థితికి రావడానికి వస్తారు, కానీ వాళ్ళు అప్పుడే విద్యను సంపాదించి మెడల్స్ తీసుకోరు కదమ్మా. కాబట్టి ఒక అఘోరాల జీవన శైలి అన్ని రోజులు బతుకుండడానికి గల కారణం ముఖ్యంగా వారి యొక్క ఊపిరి స్థితిగతులు. మీరు ఇప్పుడు జీవన శైలి అని అన్నారు, మరి సాధారణ మనుషుల్లాగానే ఉంటుందా అండి, లేకపోతే వేరే విధంగా ఉంటుందా? వాస్తవానికి ఏంటంటే అఘోరాలకి ఏంటంటే నాగసాధులకి అఘోరాలకి ఒకప్పుడు భూమండలం మీద పోలీస్ ప్రొటెక్షన్స్ లేవు కదమ్మా. ఒకప్పుడు రాజ్యాలు రాజులు, దండయాత్రలు లేదంటే తిరుగుబాట్లు. ఆ సమయంలో అఘోరాలు మనకి ప్రొటెక్టర్స్. దే ఆర్ ప్రొటెక్టర్ టు ది యూనివర్స్. అంటే మన ఇండియాకి అనుకుందాం. అలా రక్షణలో ఉండేవాళ్ళు. వారి యొక్క జీవన శైలి నువ్వు మాట్లాడుకుంటూ పోతూ వస్తూ ఉంటే కాశీనగరంలోనే ఉండేవాళ్ళు. కాశీనగరం మీకు తెలుసమ్మా, 4 యుగాల నుంచి కాశీయుగం అలానే ఉంది.
కాశీ ఇప్పటిది కాదమ్మా. అంతకు ముందుకు శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు కూడా కాశీ ఉంది అలాగే, అంతకు ముందుకు శ్రీరాముడు ఉన్నప్పుడు కాశీ అలాగే ఉంది, అంతకు ముందుకు సత్యయుగం ఉన్నప్పుడు కాశీ అలాగే ఉంది. ఈరోజు నువ్వు నేను కూర్చున్న ఈ కలియుగంలో కూడా కాశీ అలాగే ఉంది. స్వయంగా నా తండ్రి మహానీయుడు మహాముక్కంటి కట్టుకున్న ఇల్లమ్మ అది ఆపరేటింగ్. ఇట్ ఈస్ ఏ హెడ్ ఆఫీస్. తండ్రి ప్రత్యక్షంగా ఉన్నాడు అని అంటారు కాశీలో కదా. అలా ఉన్న ఆ చోటు నుంచి భోజన కార్యక్రమాలు, దైవ సన్నిధిలో ఉండే పూజలు, సమాజానికి ఉపయోగపడే ధర్మ కార్యక్రమాల్లోనే ఉంటారు వాళ్ళు. ఒక చావు వచ్చింది అనుకుందాం కాశీలో, దాన్ని పూజిస్తారు, పరమాత్ముడి దగ్గరికి వచ్చారా అని దాన్ని కాలుస్తారు వీళ్ళందరూ కలిసి ఆనందంగా. అప్పుడే కాలిన ఆ బూడిద తీసుకొని ఇలా రుద్దుకుంటారు. మనమేమో దాన్ని చూడడానికి భయపడతాము, ఏడుస్తాము, సంథింగ్ ఏదో ఎమోషన్స్లో ఉంటాం. వాళ్ళు త్రిశూలాన్ని ఇలా తీసి అదే శివం దగ్గర ఇలా కూర్చుతారు కింద కాళ్ళ దగ్గర ఆ మట్టిలో, ఆ విభూది తీసి అందరు రుద్దుకుంటారు ఆనందంగా. జై భోలేనాథ్, జై భోలేనాథ్. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే దేవుని దగ్గరికి వెళ్ళొద్దు అని అంటారు. ఇక్కడేమో బూడిది రాసుకుంటారు, ఇంకా శివుడే చనిపోయిన వాళ్ళ దగ్గర ఉంటారు. ఎవరన్నారు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు? మానవులు సృష్టించుకున్న సృష్టి, అదొక సృష్టి నియమాలు, అంతేగాని ఒక శరీరాన్ని వదిలిన వాడు ఎవడు? బాగా గమనించు. వన్యప్రాణులలో ఉన్న ఒక జంతువా, పక్షులలో ఉన్న ఒక పక్షువా, లేకపోతే నీళ్ళల్లో ఉన్న ఒక చాపన, లేకపోతే ఇంకేదన్నా తాబేలా, లేకపోతే ఇంకేదన్నా ముసలియా? నీతో పాటు ఉన్న నీ రక్తమేగా ఎలా సృష్టి అంటుతుంది నీకు? బాగా గమనించు. 10 రోజులు సృష్టి ఉంటుంది నేను అంటాను, 3 రోజులు ఉంటుంది సృష్టి ఉంటాను. ఎవరైతే కొడుకు చనిపోతాడో అమ్మ, ఆ తల్లికి జీవితం అంతా సృష్టి. కన్నవాడు కన్న ముందే చనిపోతే బాధ కదా, తల్లిదండ్రులకు ఉంటుందిగా. భర్త ఉంటాడు, సర్వస్వం అనుకున్నవాడు పోయాడుగా, అనుకున్నప్పుడు ఆ భార్యకి ఉంటుంది. సృష్టి అనేది శరీరానికి సంబంధించింది కాదు నా తల్లి, సృష్టి అనేది మనసుకు సంబంధించింది. నీవు మనసు లేని దగ్గర ఒక మనిషి చనిపోయాడు అనుకుందాం, ఏహే వాడు మంచి పనులు చేశాడా అని అంటామా? అదే మనిషి పోతే కుమిలి 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 ఎంత ఏడుస్తాం, ఎన్ని జ్ఞాపకాలు తెచ్చుకుంటాం. సృష్టి శరీరానికి మనసుకి చాలా చాలా వ్యత్యాసం తల్లి. మానవులు పెట్టుకున్న సృష్టి 3 రోజులే అమ్మ, ఇది మాత్రం రాసింది గ్రంథాల్లో, 3 రోజులే. ఈ సంవత్సరికం 10 రోజులు, నెలలు అనేది జ్ఞాపకం తల్లి. ఇట్ ఈస్ అ మెమొరీ. చిత్రపటాలు లేని రోజుల్లో కూడా చనిపోయారుగా మంత్రులు, ఈ మనుషులు. అసలు భూమండలంలో ఫోటోగ్రఫీ ఉందా? లేదు కదా. మరి అప్పుడు చనిపోయిన వాళ్ళు మరి ఎలా సంవత్సరికాలు చేసి, ఎలా నెలరికాలు చేసి, లేకపోతే ఇంకేదో చేసి జ్ఞాపకాలు పెట్టుకునే వాళ్ళు? మనుషుల యొక్క విలువలు, ప్రేమలు, ఆప్యాయతలు, జ్ఞాపకాలతో. అది ఇప్పుడు చిత్రపటం ముందు అయిపోయింది, హంగుహరపటం కూడా పెరిగింది కదమ్మా. అలా వచ్చిన ఈ తరుణం మీరు అన్నట్టుగా సృష్టి అనేది పాటించాల్సింది మనస్సుతో, శరీరంతోనూ పాటించాల్సింది చాలా చాలా. చూడండి, కుటుంబం వ్యక్తులే పాటిస్తారమ్మా. రక్తం, నా బిడ్డలు ఉన్నారు ఇప్పుడు, నీ పిల్లలు ఉన్నారు ఇప్పుడు, వీళ్ళకి వర్తిస్తుంది అది. ఇప్పుడు పాలోళ్ళు ఉంటారమ్మా, వాళ్ళ తండ్రి ఇప్పుడు ఇద్దరు అన్నలు ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు ఉంటారు కదా, వీళ్ళకి వర్తిస్తుంది. ఇంకో విషయం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, విలువలు లేని దగ్గర ఏ సృష్టి నియమాలు పనిచేయవు. నేను మాట మీకు అర్థమైందా అమ్మా? నీకు విలువ లేని దగ్గర, నీ విలువని తెలుసుకోలేని దగ్గర, నీ విలువని అవతల వ్యక్తి విలువలాగా చూడని మూర్ఖత్వమైన మనుషుల విలువ ఎప్పటికీ కూడా సృష్టి పని చేయదు. మనిషిని చేసిన పనులను బట్టి గుర్తుపెట్టుకోవాలి, మనస్సుని ఆయన ఇచ్చిన మన సహాయాన్ని బట్టి జ్ఞాపకంలో పెట్టాలి. ఒకప్పుడు నీవు వచ్చి నీవు మాట్లాడి, ఒకప్పుడు నీవు అడిగిన ఆ తరుణం, ఈయన ఇచ్చిన ఆ తరుణం, ఈయన తీసుకున్న ఆ వివరణ నీ కుటుంబంలో మంచి జరిగిందా లేదా? అన్నం కలుపుతాంగా అమ్మ, కలిపేటప్పుడు అనిపించకూడదా ఈ అన్నానికి నాకు మనసుతో కలుపుతున్నానా లేక శరీరముతో కలుపుతున్నానా? కుటుంబంతో తింటాంగా, దీంతో తింటాం, మనసుతో తింటాం. కుటుంబంలో ఉన్నప్పుడు హోటల్లో ఉంటే కడుపుతో తింటాం, ఆకలికి తింటాం. అదే ఇంట్లో ఉంటే అమ్మ ఉంటుంది, చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, అందరికి పెట్టి అందరం కలిసి తింటున్నప్పుడు గొడవలు జరిగినా సరే ఆనందంగానే ఉంటుంది. కాబట్టి అమ్మ, మనసు ముఖ్యమైనది. ఈ రోజు నువ్వు ప్రశాంతంగా ఉండగలిగినావు అంటే, ఆ రోజు నీకు సహాయం చేసిన వాడికి నువ్వు విలువ ఇవ్వకపోతే ఏ సృష్టి పనిచేస్తుంది ఈ లోకంలో? సృష్టి అనేది పరమాత్ముడికి కూడా ఉంటుంది. ఆయన పిల్లలు ఆయనకి విలువ ఇచ్చినప్పుడు, ఈ పిల్లలు తండ్రికి విలువ ఇచ్చినప్పుడు, దేవాది దేవతలకే తప్పదమ్మా. సృష్టి అంటే జ్ఞాపకం, సృష్టి అనేది ఏందమ్మా జ్ఞాపకం. ఇట్ ఈస్ ఎ వెరీ 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 వెరీ, అదేంటంటే సాడ్ మెమొరీ. అది దాన్ని జీర్ణించుకోలేము కాబట్టి దాన్ని పాటిస్తున్నారు. 3 రోజులు, 10 రోజులు, 11 రోజులకు అయిపోతుంది. యాక్చువల్లీ హస్తికలు కలిపిన తర్వాత మొత్తం అయిపోతుంది. ఇంకా
25 సంవత్సరాలకు కూడా ఇప్పటికీ చేస్తున్నారంటే అది జ్ఞాపకం అమ్మా. మొన్న చూసాంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది జయంతి 75 అని చేశాం. ఇప్పుడు ఆయన గారు లేరు, జ్ఞాపకం ఆయన చేసిన గొప్ప పనుల కోసం చేస్తున్నామా? ఇవాళ కొంతమంది ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఆయన చనిపోయారు, కానీ ఇప్పుడు ఆయన గురించి వర్ధంతులు వస్తే అందరికి భోజన కార్యక్రమాలు పెడతామా? ఇది పనులు మనుషులు చేసిన గొప్ప కార్యక్రమాలతో ఇక్కడ నాటకపోయేది. ఈ శరీరం ఏముంది తల్లి, నన్ను నిన్ను కూడా కాల్ చేస్తారు కదా ఒకరోజు, అవునండి. అది విషయం.